గోదావరికరలోని మాల సంఘం కార్యాలయంలో ఆదివారం కాక వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి పేద ప్రజానికానికి కాక వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాక వెంకటస్వామి 96వ జయంతిని గోదావరికని మాల సంఘం సీనియర్ మాల సంఘ పునాదేంటి ఫౌండేషన్లు అన్నగారు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, మల్లన్న గారు ఉన్నారు, లింగమూర్తి గారు, మల్లన్న గారు, అదేవిధంగా సోగాల వెంకటి గారు, నూకాల మొండి గారు, చాలామంది కూడా సీనియర్ కార్మికులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు జయంతిని మాల సంఘంలో జరుపుకోవడం చాలా సంతోషం. కాక వెంకటస్వామి గారు చేసిన యొక్క ఫలాలు ఇప్పటికీ ఎన్టీపీసీ జాతీయంగా కాక వెంకటస్వామి పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. కాక వెంకటస్వామి పెన్షన్ 6,000 రూపాయలు ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి ఈరోజు కూడా మన ఎన్టీపీసీలో వస్తుంది. అదేవిధంగా కార్మిక చట్టాలలో పెన్షన్ అనే స్కీమ్ను తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన కాక వెంకటస్వామి గారు. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా పెన్షన్లో 1,500, 500 ఉంది. దాన్ని 5,000 రూపాయలకి మన వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రిలో ఈ జయంతి సందర్భంగా ఒక మంచి స్ఫూర్తిని తీసుకొని 5,000 రూపాయలకు తగ్గకుండా ప్రతి ఒక్క కార్మికునికి పెన్షన్ వచ్చే విధంగా ఈ పెన్షన్లో మార్పు తీసుకురావాలని గోదావరికని మాల సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు రాజయ్య, లింగమూర్తి, మొన్నయ్య, మల్లయ్య, కొండ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.